ఆర్గ్యుమెంట్ కాదు, కానీ నీకు ఇన్స్పిరేషన్ అవ్వడం కోసం చేసే పనులు. 10th క్లాస్ జులై 1st జులై అంటే మీరు 9th నుంచి 10th క్లాస్ ఇక్కడ నుంచి ఇది చాలా టర్నింగ్ పాయింట్ 10th క్లాస్ అనేది. సో ఇక్కడ మీరు కష్టపడిన దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఎలా డెవలప్ అవ్వాలి, ఏ స్థాయికి వెళ్ళగలగాలి అనేది ఇక్కడ 90% ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. సో మనం ఇక్కడే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుని మంచి ఫలితాలు సాధించగలిగితే నెక్స్ట్ వెళ్ళే కొద్దికి మనకి ఈజీగా ఉంటుంది. హైయర్ స్టడీస్కి వెళ్ళే కొద్దికి హైయర్ స్టడీస్ చాలా ఈజీగా ఉంటాయి మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో కనుక మీరు బాగా క్రమశిక్షణ తో చదివి ఒక లెవెల్కి రాగలిగితే మనం నెక్స్ట్ ఇక డిగ్రీ ఇక్కడ ఏదైనా కావచ్చు, మనం ఇంజనీరింగ్ కావచ్చు, వేరే డాక్టర్ కోర్స్ కావచ్చు, ఏ వృత్తిలోకి వెళ్ళినా కానీ మనం బాగా డెవలప్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మీరు శ్రద్ధగా చదువుకోవాలి. ఉపాధ్యాయులు ఎలా చెప్తున్నారు వినాలి. ఫస్ట్ మనం చేయాల్సింది వినాలి. టీచర్ గారు చెప్పేది కానీ మన పుస్తకాలు చదవాలి, వినాలి. అప్పుడు మనం డిస్కస్ చేయాలి, మన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయాలి. డిస్కషన్ పాల్గొనాలి బాగా. ఫస్ట్ మనం డిస్కషన్ పాల్గొనాలంటే ఫస్ట్ మనం వినాలి. ఎదురు వాళ్ళు మనం ఏం చెప్తున్నారు వినాలి. ఫస్ట్ వీటిని డిస్కస్ చేసి మనం ఏది కరెక్ట్ గా నిర్ణయం తీసుకోగలగాలి. దాన్ని ఇలా ఇంట్రాక్షన్ మనం ఏ విధంగా పైకి ఆనందించగలుగుతాము. ఫస్ట్ వినయంగా మనకి టీచర్స్ తో బాగా వినయంగా ఉంటాము. వినయంగా దాన్ని చదవగలిగితే విజయం ఆటోమేటిక్ వస్తుంది. సో మీరు ఇలా బాగా కష్టపడుతూ పై చదువుకు రావాలని, పైకి జీవితంలో బాగా వృద్ధిలో రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇందాక మా సార్ చెప్పినట్టు నిన్న ఈవినింగ్ మేము సుబ్బారావు సార్ని కలిసినప్పుడు చాలా వార్మ్ గా, చాలా వెల్కమింగ్ గా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. సో సార్ యు ఆర్ ద బెస్ట్ మార్గదర్శి అని చెప్పినప్పుడు సార్ ఆల్రెడీ మార్గదర్శిగా ఉన్నారనేది నిజంగా మేము తెలుసుకోవటం చాలా మాకు చాలా ఆశ్చర్యంగా ఉండింది. ఇన్ ద సెన్స్ నిజంగా స్టూడెంట్స్ కి ఆయన పుట్టి పెరిగి చదివిన ఈ ప్లేస్ కి ఏదైనా మంచి చేయాలని ఆయన అనుకోవటం ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే సొసైటీకి తిరిగి ఇవ్వటం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది సార్ మరి డికేట్స్ గా చేస్తున్నారు అనేది నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్స్పిరేషన్ గా ఉంది. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ అయిన మీరు కూడా, ఈవెన్ స్టాఫ్ అందరూ కూడా మీరు దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. సో నిజంగా సార్ ఇస్ అ వండర్ఫుల్ మార్గదర్శి ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇక్కడ కూర్చున్న పిల్లల్లో ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీరు ఒక టైంలో ఇక్కడ వచ్చి కూర్చొని నేను మార్గదర్శిగా ఇంతమందికి నేను సపోర్ట్ చేశాను, ఇంతమందిని ఇన్స్పైర్ చేశానని చెప్పే రోజు ఖచ్చితంగా ఒకటి వచ్చిద్దని నేను ఆశిస్తున్నాను, విష్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు సార్ ఫర్ బీయింగ్ యువర్ మార్గదర్శి త్రూఅవుట్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. అలాగే మా ఇన్ఛార్జ్ మేడం శ్యామల గారికి, అలాగే ప్రకాష్ గారికి, పద్మావతి గారికి, జ్యోతి గారికి అందరికీ నమస్కారాలు. మీ అందరికీ నా శుభాశంసలు. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు మీట్ అయ్యామో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ఇది ఇప్పుడు నుంచి జరుగుతున్న ప్రోగ్రామ్ కాదు. ఇది గత 25 సంవత్సరాలు, దాదాపుగా గత 25 సంవత్సరాలుగా మన సుబ్బారావు గారు దాతగా ఉన్నారు మనకి. ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు సమయం కూడా చాలు. 1 కాదు 2 కాదు, గ్రామంలో కానీ లేదా బయటనే ఎక్కడైనా కోటీశ్వరులు ఉండొచ్చు, వాళ్ళు కొంతమంది ఉండాలి. ఆ కొద్ది మందిలో ముఖ్యులు మన సుబ్బారావు గారు. పుట్టినటువంటి ఊరు మీద మమకారంతో ఆయన గత 25 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కాదు, గత 8 కాదు, గత 25 ఏళ్ళు అంటే చూడండి, ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వాళ్ళ కాలేజీకి ఉపయోగపడతాయని ఎంతో కొంత మనీ, ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్లస్ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, ఇంకో పాఠశాల అంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అంటే 20 మంది, 25 మంది, 30 మంది ఉంటారు. కానీ మనకి 100 మంది పైన ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రతి విద్యార్థికి 10 నోట్ పుస్తకాలు ఇస్తారు. సుబ్బారావు గారు మనకి ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ చెప్పాలంటే ఇప్పుడు అయ్యేది కాదు, కొన్ని మాత్రమే ఇవి. మీరు మన పాఠశాలకు
వచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ చూసే ఉంటారు. అంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. కింద ప్లాట్ఫామ్ వేసి చుట్టూ ఫెన్సింగ్ చేసి సైకిల్స్ పెట్టుకోవడానికి సైకిల్ షెడ్ లాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నిదానంగా పైన రేపు కూడా వేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ ఆయన నిర్మించినటువంటి ఆయన చేతుల మీదుగానే ఈ సైకిల్ షెడ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకుని తర్వాత ఆయన ద్వారా మనం 2 అమూల్యమైనటువంటి మాటలు ఇద్దాం. రోజు జీతం ఇవ్వడం వేరు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మన పాఠశాలలో విద్యార్థులు కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో సార్ ఒక టీచర్ని అపాయింట్ చేశారు, కంప్యూటర్ టీచర్ని అపాయింట్ చేశారు. 20 సిస్టమ్స్ దాకా కొనిచ్చారు. ఎప్పుడన్నా ఒకసారి ఇవ్వడం వేరు. ఇలా ప్రతి నెల కంటిన్యూ ప్రాసెస్లో ప్రతి నెల ఆయనకి మాకన్నా 1వ తారీఖు 2వ తారీఖు అన్న జీతాలు వస్తాయో కానీ ఆ టీచర్ కరెక్ట్గా 30 లేదా 31వ తారీఖున జీతం చేతిలోకి వస్తుంది. అలాంటి ఏర్పాటు చేశారు మన డాక్టర్ గారు. అంతేకాకుండా ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన డాక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇచ్చే సైలెంట్గా జేబులు పెట్టేసి తీసుకుంటామని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసేసి ఎందుకు ఆయన చేతుల మీదకి ఇప్పిస్తున్నామంటే వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళని చూసి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ పొందాలి. కనీసం వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ఆ స్థాయికి చేరుకున్నారంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసుకున్నారో, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చారనేది మీరు గమనించాలి. సుబ్బారావు గారి గురించి నేను ఈ మధ్యన నేను తెలుసుకున్న విషయం ఏంటంటే చాలా పేదరికం నుంచి వచ్చానండి. కాబట్టే పేద పిల్లలంటే ఆయనకు మక్కువ. విద్యార్థులారా గమనించండి, ఈరోజు మీరు చదువుకోవాలి అని ఆశపడాలి కానీ ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించేవాడు చాలామంది ఉన్నారు. ముఖ్యులు మన సుబ్బారావు గారు, అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. మన గంటనే రామకృష్ణ గారు వచ్చారు, ప్రోత్సహించి వెళ్ళారు పిల్లల్ని, నగదు బహుమతి అందజేసి. ఈ విధంగా మీకు మంచి స్థితికి వెళ్ళడానికి మీరు హార్డ్ వర్క్ చేయాలి కానీ మిమ్మల్ని ప్రోత్సహించి మీకు బహుమతులు అందజేసి మీకు కావలసినటువంటి సాయం అందించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఇన్స్పిరేషన్గా తీసుకోండి. డాక్టర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను డాక్టర్ అవ్వాలి అనుకోండి, నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటే కుదరదు. దానికి తగినట్టుగా మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఎవరో పాపాయ్ నాకు తెలీదు, నేను అప్పుడు రాలేదు ఈ పాఠశాలకి. సార్ పీడి గారు, ఆచార్యులు గారు రేపల్లలో చాలా చక్కగా పేషెంట్స్ తో మాట్లాడుతుంటేనే సగం రోగం తగ్గిపోతుంది. మా ఫ్యామిలీ డాక్టర్ గారు అలాంటి మంచి డాక్టర్ గారు దశాబ్దాలకు తరబడి ఈ స్కూల్ కి విశోధికంగా సహాయం చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు మా పాఠశాల తరఫున ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సైకిల్ పెట్టుకోవడానికి అంటే నేనున్నాను, సైకిల్ స్టాండ్ కట్టిస్తానని ముందుకు వచ్చారు. అలాంటి మంచి డాక్టర్ గారు ప్రోత్సాహక బహుమతులు ఎక్కువ అవుతున్న కొద్దీ మా పిల్లలు అన్నింటిలో పోటీ పడుతున్నారు. మండలం 1st, 2nd, 3rd మేమే. బాపట్ల జిల్లాలో 5 IIIT సీట్లు వచ్చినాయి సార్. 5 IIIT సీట్లలో ఫస్ట్ జిల్లా మేమే. EMT ఎగ్జామ్ పెడుతున్నారు చాలా పర్ఫెక్ట్ గా. అది గ్రూప్స్ ఎగ్జామ్ లాగా ప్రిలిమినరీ, సెకండరీ 2 టెస్టులు పెడుతున్నారు సార్. అందులో కూడా 1st, 2nd మన పిల్లలే. మీరు ప్రోత్సాహకాలు అందిస్తున్న కొద్దీ పిల్లలు ముందుకు వెళ్తున్నారు. మీకు మరీ థ్యాంక్స్ చెప్పు. డాక్టర్ గారికి, హెచ్ఎం గారికి, అలానే టీచర్ గారికి, T4 కోఆర్డినేటర్ రేపల నియోజకవర్గం పద్మావతి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు చిన్నారులకు నా ఆశీస్సులండి.
నేను గత 2019 నుంచి 2025 వరకు నేను పేటేర్ 2లో వెల్ఫేర్ రెసిడెంట్ చేస్తున్నానండి. దాని తర్వాత ఈ రేపల్ నియోజకవర్గానికి డిప్యూటేషన్ మీద P4 కోఆర్డినేటర్ ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ చెప్పే క్రమంలో నాకు పేటేర్ గ్రామంతో ఎక్కువ టచ్ ఉన్నది కాబట్టి హెచ్ఎం గారిని త్రూ ఫోన్ కాంటాక్ట్ అయ్యి ఏదైనా కార్యక్రమాలు ఉంటే చెప్పండి సార్, మేము కూడా చేస్తాం. సడన్ గా డాక్టర్ గారి గురించి చెప్పారు. డాక్టర్ గారి గురించి నేను గత 6 సంవత్సరాల నుంచి పేటేర్లో చూస్తూనే ఉన్నాను. ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, విద్యార్థులకు ఎటువంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు అనేది నేను విన్నాను కాబట్టి వెంటనే డాక్టర్ గారిని నిన్న కలవడం జరిగింది. సార్ కూడా ఎంతో పెద్ద మనసు తీసుకొని అంగీకరించడం, మేము కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినానికి అంగీకరించినందుకు డాక్టర్ గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అండ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, డాక్టర్ గారు ఈ ఊర్లో పుట్టి ఇక్కడ పెరిగి పెద్దదయ్యి ఈ గ్రామానికి ఏదో చేయాలని మంచి మనసుతో ఉన్నారు. దాన్ని మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా అందిపుచ్చుకొని వాళ్ళు ప్రోత్సహించే దాన్ని మనకు సార్థకత చేకూరాలి అంటే మనం కష్టపడి చదివి వాళ్ళ వాళ్ళు చెప్పేటువంటి దానికి మనం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా కానీ ఇష్టపడి ఇష్టపడి చదవాలి. సో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఏవైతే మీ మీద ఆశలు పెట్టుకున్నారో వాటన్నిటిని నిజం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం జై శ్రీరామ్ నమో మీరందరూ జై శ్రీరామ్ నమో వెంకటేశ. భక్త మహాశయులందరికీ నా ధన్యవాదాలు. బాపట్ల జిల్లా రేపల్లి మండలం చిన్న అరవపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న రామాలయంలో ఈరోజు మనం సత్సంగం గ్రామ ధార్మిక సమితిలో భాగంగా ఈరోజు రామాలయంలో ఈ నెలలో జరగాల్సిన మండల మీటింగు జరుపుకొని చర్చించుకున్నాం. ఈ నెలలో జరగాల్సిన సమీక్ష కార్యక్రమం నిర్వహించి భజన హారతి కార్యక్రమం నిర్వహించాం. భక్తులందరూ వచ్చారు. భక్తులందరూ వచ్చి భగవంతుని సేవించి భగవంతుని కృపకు పాత్రలయ్యారు. జై శ్రీరామ్ నమో వెంకట. నశించిపోతుందని, మత మార్పిడి జరుగుతుందని మన సమర్థ సేవా ఫౌండేషన్ వారు చుట్టుపక్కల గ్రామాలు తిరిగి గ్రామ ధార్మిక సమితిని ఏర్పాటు చేసి గ్రామంలో ఒక గ్రామ కమిటీని ఉప కమిటీని నిర్వహించి వాటిని కూడా మనకు తోడుగా ఉంటారని, మత మార్పిడి జరగకుండా ఆపుదామని మనకు సహాయంగా ఉంటారని గ్రామ కమిటీని ఉప కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు. జై శ్రీరామ్ నమో వెంకటేశ్వర. జై శ్రీరామ్.